తీగలాగే కొద్దీ వ్యవసాయ వర్సిటీ పేపర్ లీక్ లింకులు బయటపడుతున్నాయి. కమిటీ విచారణలో ఒక్కొక్కరి చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వస్తోంది. మరి ఈ లీక్ వెనుకున్న సూత్రధారులు ఎవరు? అసలు అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏం జరుగుతోంది? జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పేపర్ లీక్ కేసులో వరంగల్ వ్యవసాయ కళాశాల సిబ్బంది హస్తం ఉన్నట్టుగా తేలడంతో ఉన్నతాధికారులు యాక్షన్ షురూ చేశారు. విశ్వవిద్యాలయ ప్రతిష్టను మసకబార్చేలా వ్యవహరించిన జూనియర్ అసిస్టెంట్ కార్తీక్, టెక్నికల్ అసిస్టెంట్ రమేష్ పై సస్పెన్షన్ వేటు వేశారు. లీకేజీ వ్యవహారంలో వీరి పాత్ర కీలకంగా ఉన్నట్టుగా ఆధారాలు లభించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. గత నెలలో జరిగిన థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇటీవల జగిత్యాల వ్యవసాయ కళాశాలకు వెళ్లిన వీసీ జానయ్య సెమిస్టర్ పరీక్షల మార్కుల షీట్లు పరిశీలించారు. ఇందులో ఇన్ సర్వీస్ విద్యార్థులకు కఠినమైన పాథాలజీ సబ్జెక్ట్ లో 90% పైగా మార్కులు రావడంతో అనుమానించి ఎంక్వైరీ చేస్తే పేపర్ లీకేజీ బయటపడింది. హైదరాబాద్ లోని అగ్రికల్చర్ యూనివర్సిటీ సిబ్బంది సహకారంతోనే ఈ ప్రశ్నాపత్రాలు బయటకు వచ్చినట్టుగా ముగ్గురు సభ్యులతో ఉన్న ప్రత్యేక కమిటీ విచారణలో తేలింది. వరంగల్ కాలేజీ కేంద్రంగా వాట్సాప్ గ్రూపుల ద్వారా రాష్ట్రంలోని దాదాపు 10 వ్యవసాయ కళాశాలల విద్యార్థులకు ఈ పేపర్లు చేరవేసినట్టుగా కమిటీ గుర్తించింది. విచారణ ఆధారంగా ఇప్పటికే ఒక ఉన్నతాధికారితో సహా 4 వర్సిటీ సిబ్బందిపై సస్పెన్షన్ వేటుపడింది. మరోవైపు అక్రమ మార్గాల్లో ప్రవేశాలు పొంది పరీక్షలు రాసిన అభ్యర్థులపై కూడా కఠిన చర్యలు కొనసాగుతున్నాయి.